బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు తనపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయని అన్నారు. ఒక మంత్రివి అయ్యుండి నువ్వు ఏ విధంగా మాట్లాడావో తెలుసుకో అని మండిపడ్డారు. రాజకీయాలలో ఎదగాలనుకోవడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, ఎవడబ్బా సొత్తు కాదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని ఖబర్దారని ఆయన హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో వజ్రేష్ యాదవ్ ఎమ్మెల్యేగా తప్పకుండా గెలుస్తాడని జోసెఫ్ చెప్పారు. నిన్న మేడ్చల్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్లారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత మంత్రి అయ్యి 5 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఆయన మళ్ళా టికెట్ ఇచ్చిరని చెప్పి నిన్న బోడుపల్లికి వచ్చారు. బోడుపల్లికి వచ్చి పార్టీ ఆఫీసులు వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే మల్లారెడ్డి అంటే నాణ్యత, గ్యారంటీ అంట. ఆయన మల్లారెడ్డి గ్యారంటీ అయితే, మల్లారెడ్డి నాణ్యత అయితే ఆయన కాలేజీని అప్గ్రేడ్ చేసుకోవటానికి డూప్లికేట్ కాగితాలు పెట్టి మరి అవన్నీ కూడా అప్గ్రేడ్ చేసుకోవడానికి మరి నువ్వు దొంగ సర్టిఫికేట్ ఎందుకు సబ్మిట్ చేసినావు మల్లారెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు పట్టుకొని ఇది డిగ్రేడ్ చేసారు నీ కాలేజీని. ఎక్కడ నాణ్యత ఉంది ఫస్ట్. రెండోది ఏంటిది అంటే మొన్న నువ్వు అది FTLలో చెరువులను కబ్జా చేసి కాలేజీ కట్టినందుకు మన వర్షం పడితే వరదలు అన్నీ వచ్చి మొత్తం కాలేజీ హాస్టల్ అంతా మునిగిపోయినాయి. ఆ మునిగిపోతే ఆ పిల్లలను ట్రాక్టర్లు పెట్టి డీసీఎంలు పెట్టి మనం తరలించేది నిజం కాదా? ఎక్కడ నీ కాలేజీ నాణ్యత ఉంది? నువ్వెక్కడ నాణ్యతగా ఉన్నావు? నువ్వెక్కడ కరెక్ట్గా ఉన్నావు? ఏంటంటే వజ్రేష్ యాదవ్, జంగయ్య యాదవ్ పేరు మార్చుకున్నా అంటు. నీకేం బాధ? తనకు మార్పు వచ్చుకుంది, జంగయ్య పోతాడు, వజ్రేష్ పెడతాడు. భారత రాజ్యాంగమే పేరు మార్చుకునే హక్కు కల్పించింది. నీకేం బాధ? ఒక మంత్రి నువ్వు గివ్యా మాట్లాడి పేరు మార్పు గురించి, వ్యక్తిగత గురించి మాట్లాడతావా? నీకేం తెలుసు? రాజ్యాంగం గురించి ఏమైనా తెలుసా? నువ్వేమైనా చదువుకున్నావా? నీకేమైనా ABCDలు తెలుసా? ఒక పేపర్ రాయగలుగుతావా? ఒక పేపర్ ఇస్తే చదవగలుగుతావా? ఇంగ్లీష్లో నేను రాసిన నువ్వు రాయగలుగుతావా? నువ్వు రాయగలుగుతావు? ఒక